హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసరికి ఏపీ ఎంసెట్ 2025 డిక్లరేషన్ అంటే ఏంటి, 40 మార్క్స్ రావాలంటే ఇది కంపల్సరీ అందరికీ. ఈ వీడియోలో మాట్లాడుకోవాలంటే ఫస్ట్ డిక్లరేషన్ అంటే ఏంటి. ఇందుకీ డిక్లరేషన్ ఏంటంటే, మనం వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఏపీ ఎంసెట్ 2025 వెబ్సైట్లోకి వెళ్ళినాకైతే మనకి డిక్లరేషన్ ఫామ్ కనబడుతుంది. ఎక్కడంటే మనం నార్మల్గా ఆ వెబ్సైట్ని పైన కిందకి చెక్ చేస్తూ ఉండాలి. అక్కడ డిక్లరేషన్ ఫాము కనబడుతుంది, అదే డిక్లరేషన్ ఫామ్ కనబడుతుంది మనకి. ఆ డిక్లరేషన్ ఫాము దగ్గర మనము ట్యాప్ చేస్తే ఆ డిక్లరేషన్ ఫాము ముందుకెళ్తుంది, అంటే వేరే పేజ్లోకి వెళ్తుంది. మీరు ముందుగా ఈ డిక్లరేషన్ ఫామ్ గురించి, అసలు డిక్లరేషన్ ఫామ్ అంటే మనము అప్లై చేసుకునే ఛాన్సెస్ ఈ యొక్క ఏపీ ఎస్ఎస్సి ఎంసెట్ ఇది ఇస్తుంది మనకి. ఫైనల్గా ఆ పేజ్ ఓపెన్ అయింది. ఆ పేజ్లో రిజిస్ట్రేషన్ నెంబరు, ఇంకా మీ హాల్ టికెట్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసారు అనుకుంటే, ఇచ్చేసిన వెంటనే సర్చ్ దగ్గర సర్చ్ టిప్ ఇలా చేస్తారు, అది ట్యాప్ చేస్తారు. ట్యాప్ చేసిన వెంటనే అందులోకి వెళ్తుంది. ఏదైతే ఉందో దాంట్లోకి ఎంటర్ అవుద్ది. అది ఇలాగుంటుంది. ఏదంటే మీ మ్యాథ్స్ ఎంత వచ్చాయి, మీ ఫిజిక్స్ ఎంత వచ్చాయి, మీ ఫిజిక్స్, మీ కెమిస్ట్రీ మార్క్స్ ఎంత వచ్చాయో అక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఒక ఫామ్ వస్తుంది. అక్కడితో అయిపోయింది. కానీ మీకు డెడ్లైన్ ఏంటంటే ఇంటర్ బోర్డు విద్యార్థులకి 30 లోపు లాస్ట్ డేట్. అప్పటిలోపు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయకపోతే మీకు డిక్లరేషన్ ఛాన్స్ ఉండదు, మీ డిక్లరేషన్ చేయడానికి మీకు వీలు ఉండదు. ఇంకా దీని ద్వారా ఈ డిక్లరేషన్ వలన మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే, ఈ 40 మార్క్స్ రావాలంటే ఇది కంపల్సరీగా మీరు చేయాలి. ఏదైతే మీరు కంపల్సరీగా 40 మార్క్స్ కోసం చేయాలని అంటే, మీరు మీ మార్క్స్ని, అదే నార్మల్గా ఆ మార్క్స్ని మనము వెరిఫికేషన్ చేసుకోవడానికి లాస్ట్ టైము, అంటే మీకు ఏ తప్పు రావచ్చు, ఒప్పు రావచ్చు, ఇన్ని మార్క్స్ పెరిగాయి, ఇన్ని మార్క్స్ తగ్గాయి అని మీకు కాన్ఫిడెంట్గా ఉంటే మీరు ఇన్ని మార్క్స్ అని ఆ డిక్లరేషన్ ఇవ్వచ్చు. ఈ డిక్లరేషన్ అంటే ఏంటంటే వెరిఫికేషన్ చేస్తుంది. మీరు ఏదైతే రిపోర్ట్ ఇస్తున్నారో, ఇప్పుడు మీ క్వశ్చన్, అదే మీరు రాసిన దానికి తక్కువ వేయచ్చు, ఎక్కువ వేయచ్చు అనే పాయింట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఎలా మార్చుకోవాలి, నార్మల్గా మనం డైరెక్ట్గా వెళ్ళి మార్చుకొని చెప్పి ఎంత టైం ఉండదు కదా. ఈ యొక్క తక్కువ టైంలో ఈ యొక్క డేట్ ఏంటంటే చాలా తక్కువ టైం ఇచ్చారు. ఆ యొక్క తక్కువ టైంలో మనము మార్క్స్ మనకి ఎగ్జాక్ట్గా ఎంత మార్క్స్ వచ్చే అని అనుకుంటామో, ఇది కుళ్ళు కుతంత్రాలు ఇలాంటివి ఏవైతే రియాలిటీగా యాడ్ అవుతాయి అని ఫీల్ అవుతూ ఉంటారు కదా వాళ్ళు, నేను బాగా చదివాను అయినా నాకు మార్క్స్ రాలేదు, ఇలాంటి వాళ్ళు ఎక్కువ అప్లై చేసుకుంటారు. ఈ అప్లై చేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఈ అప్లికేషన్లోన అవతలోళ్ళు వెరిఫై చేస్తారు, వ్యాలిడేషన్ చేస్తారు. ఎన్ని మార్క్స్ అయితే మీకు అయితే వచ్చాయో లేదో అని వ్యాలిడేషన్ చేస్తారు. దానివల్ల మీకు మార్క్స్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎలా అంటే, ఇప్పుడు చాలా మార్క్స్ ఎలాగంటే ఈ ఐడి మామూలుగా అయితే ఓఎంఆర్ ఐడి, దాని ప్రకారం సిబిటీలో ఓఎంఆర్ చెక్ చేస్తూ ఉంటుంది. అంటే స్కానింగ్లో డైరెక్ట్గా మార్క్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఈ ఓబీటీ చెకింగ్ కూడా డైరెక్ట్గా అంటే కంప్యూటరే ఒక ప్రోగ్రామ్ తెస్తుంది. దానివల్ల ఎక్కువ ప్రోగ్రామ్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. దానివల్ల నార్మల్గా వేసేసి అప్లోడ్ చేసేస్తారు. డిజిటలైజేషన్ అదే మార్క్స్ డిజిటలైజ్ చేయడానికి చాలా టైం తీసుకుంటారు. దానివల్ల ఇలాగ చిన్న అదే రావచ్చు. దానివల్లే మనకి ఇలా మార్క్స్ తేడాలు అలా రావచ్చు. ఒకవేళ మనకి ఇలా మార్క్స్ ఎవరికైతే మార్క్స్ ఇలాగ వస్తున్నాయో వాళ్ళు ఇలాగ అప్లై చేసుకోవచ్చు. ఇలాగ ఏపీ ఎంసెట్ 2025 వెబ్సైట్లోకి వెళ్ళి, ఆ వెబ్సైట్లోకి డిక్లరేషన్ ఫామ్ అనే ఆప్షన్ ఇచ్చారు మనకి. ఈ డిక్లరేషన్ ఫామ్ ఏవైతే ఆప్షన్ ఇచ్చారో మనం వినియోగించుకోవాలంటే ఈ లోన్కి వెళ్ళి మనకి ఏదైతే ఎక్స్పెక్టెడ్ మార్క్స్ ఉన్నాయో అవి అప్లోడ్ చేస్తే అసలు ఫామ్ వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు. ఈ వెరిఫికేషన్ కంటిన్యూ అవుతుంది. ఈ వెరిఫికేషన్ కంటిన్యూ అయిపోయిన వెంటనే వాళ్ళు మనకి రిప్లైగా ఒక మెసేజ్, ఆ మెసేజ్ అనేది ఏబీ ఎంసెట్లో పెడతారు. మన హాల్ టికెట్ బట్టి మన తర్వాత వెరిఫికేషన్కి మనకి ఛాన్స్ వస్తుంది. మనకు ఫుల్గా అప్పుడు మనకి ఒక అవగాహన వస్తుంది. దాన్ని బట్టి ఆ తర్వాత మెసేజ్ పెట్టడమో ఏదో ఒకటి చేస్తారు. అది కూడా మీకు ముందు తర్వాత ఏపీ ఎంసెట్లు ఏవేవే జరుగుతాయో చాలా క్లియర్గా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను.
మీకు నేను చెప్పేది మీకు అప్డేట్స్గా కావాలంటే బెల్ ఐకాన్ ఆన్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బడ్డీ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్కి మీరు అదే సబ్స్క్రైబ్ చేయండి, అప్డేట్స్ మీకే వస్తాయి.